హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు అయితే మా డాడీ అయితే జ్యూస్ చేస్తున్నాడు. సో మేము కూడా ఈ మిక్సర్ ఒక 1 వీక్ అట్లా అయితే అవుతుంది. సో కొత్తగా అయితే తెచ్చుకున్నాం, ఎందుకంటే జ్యూస్ ఈజీగా చేసుకొని తాగచ్చు అని చెప్పి. సో జ్యూస్ తాగాలని ఉంటుంది, కాకపోతే చేసుకునే ఓపిక ఉండదు, చాలా శ్రమ పడాల్సి వస్తుంది అని చెప్పి. అందుకని చెప్పి ఈజీగా చేసుకోవడానికి అయితే మా డాడీ ఇదైతే ఆర్డర్ చేసిండు. ఇప్పుడు టైం అయితే నైట్ 9 అయితే అవుతుంది. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చిండ్రు. సో వాళ్ళ కోసం అని చెప్పి మా డాడీ జ్యూస్ అయితే చేస్తున్నాడు అనమాట. సో వచ్చిన వాళ్ళకి అయితే పెట్టాలి కదా, హెల్దీగా జ్యూస్ ఇద్దామని అయితే జ్యూస్ చేస్తున్నాడు. సో ఫస్ట్ నన్ను అయితే చేయమన్నాడు, ఆ తర్వాత నేను చేసలే అని చెప్పి అయితే మా డాడీ చేస్తున్నాడు. మేమైతే మార్నింగ్ పూట జ్యూస్ అయితే అవుతాము, ఎందుకంటే మేము అందరం అయితే ఒక డైట్ లాగానైతే పెట్టుకున్నాం. సో ఆ డైట్ ప్రకారంగానైతే పాటిస్తున్నాం మేము అందరం. ఫ్రెండ్స్, నేనైతే అక్కడ పక్కన కూర్చున్నాను, పెద్ద హెల్ప్ చేసినట్టు, కానీ నేనేం చేసలేను, జస్ట్ ఖాళీగానైతే కూర్చున్నాను. సో మళ్ళీ ఏదైనా క్యారెట్ అవసరం పడితే ఇట్లా ఫాస్ట్ కోసిద్దాం అన్నట్టు. సో క్యారెట్ అయితే ఇంకేం అవసరం పడలేదు, ఎందుకంటే సరిపోయినాయి క్యారెట్స్ అయితే. 3 గ్లాసులు వస్తే చాలు. నేను ఎందుకు అట్లా కూర్చున్నానంటే మా డాడీ ఫాస్ట్గా ఏదో ఒకటి చెప్తుంటాడు అనమాట, అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి. సో మా డాడీకి చాలా ఫాస్ట్గా చేయాలి, మెల్లగా నడుచుకుంటూ వస్తే అసలు ఆగలేడనమాట. సో అందుకని చెప్పి ఫాస్ట్గా చేయాలంటే ఇంకా నన్నే పిలుస్తాడు అనమాట మా డాడీ, నేను ఫాస్ట్గా చేశానని చెప్పి. సో అందుకని చెప్పి ఫాస్ట్గా ఏమైనా కావాలంటే తీసుకొచ్చి పెట్టాలి. సో మా డాడీ అయితే జ్యూస్ చేసిండు, ఇంకా 3 గ్లాసులు అయితే వస్తాయి. సో జ్యూస్ అయితే పోస్తున్నాడు. సో నన్ను చిన్న ట్రే ఎందుకు తీసుకొచ్చినా పెద్దది తీసుకురా అని చెప్పిండు. సో అది నేనేం తీసుకురాలే, జస్ట్ ఆడ పెట్టి ఉంటే నేను తీసుకొని వచ్చి అయితే ఇచ్చినాను. సో పాప మా తమ్ముడు అయితే కింద పడ్డాడు. సో అందుకని అయితే నేను అలసింటిని అనమాట. సో మా మమ్మీ అయితే ట్రే అయితే తీసుకొచ్చింది. సో నేనైతే మరీ పెద్ద ట్రే అయితే తీసుకొచ్చింది, కొంచెం చిన్నది తీసుకురాకుండా. సో మా డాడీ అయితే జ్యూస్ పోస్తున్నాడు. ఇంకా న్యాచురల్గా అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం మంది వాటర్ కలుపుతారు, షుగర్ కలుపుతారు. నేను కొంతమంది వీడియోస్ చూసినాను అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ షుగర్ కలుపుతారు. సో అవన్నీ అయితే కలుపుకున్నాక ఇంకా న్యాచురల్ జ్యూస్ అవుతుందో చెప్పండి. సో అందుకని చెప్పి మేము న్యాచురల్ క్యారెట్ మొత్తమే వేస్తాడు మా డాడీ అయితే. సో అట్లా వాటర్ షుగర్ అయితే కొంతమంది కలుపుకుంటారు, కానీ నాకు అసలు నచ్చదు అనమాట. క్యారెట్ అయితే మనం టేస్ట్ చేసి తెచ్చుకోవాలంటే మా డాడీ చెప్పింది నాకు, క్యారెట్ అంటే ఆనే కొంచెం ఇట్లా ఏదైనా క్యారెట్ తీసుకొని తిని టేస్ట్ చేసి అప్పుడు స్వీట్ ఉంటే ఎక్కువ తీసుకోవాలంట, స్వీట్ లేకపోతే తక్కువ తీసుకొని రావాలంట. సో కూరగాయలకు నేను పోతున్నాను కాబట్టి అయితే నాకైతే చెప్తున్నాడు, ఎందుకంటే నేను పోతే నాకు నచ్చిన కూరగాయలు అయితే తెచ్చుకుంటాను. సో మా డాడీ పోతే మొత్తం ఆకుకూరలు గ్రీన్ కలర్గా మొత్తం అవే తీసుకొస్తాడు, అందుకని చెప్పి నేనే పోయి తెచ్చుకుంటాను. మా డాడీ అయితే మొత్తం సెట్ చేసి నన్ను తీసుకురా అని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో నేనైతే ఇప్పుడు తీసుకొని పోయి ఇవ్వాలి జ్యూస్లను అయితే. ఫ్రెండ్స్, నాకైతే భయం అవుతుంది, ఎందుకంటే వర్షం వస్తుంది, మళ్ళీ చీకటి అయింది, ప్లస్ మళ్ళీ గోడ మీద బళ్ళు ఉంటే భయం అవుతుంది అనమాట నాకు. సో అందుకే నాకు ముందే ఫస్ట్ వణుకుడు చేతులు. సో చాలా బరువు అయితే ఉంది, కింద పడుతుందేమో అని అయితే భయం అవుతుంది. సో ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. సో ప్లీజ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.